ఈరోజు మన జమునాస్ కిచెన్లో చాలా సింపుల్ సూపర్ టేస్టీగా ఉండే చుక్కకూర పుల్లగూర ఎలా చేయాలో చూద్దాం. ముందు ఒక గిన్నెలో తాజా చుక్కకూర, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి, కొంచెం పసుపు, చింతపండు, ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు కొన్ని వాటర్ పోసి కొంచెం ఆయిల్ యాడ్ చేసి మూత పెట్టి స్టవ్ మీద సాఫ్ట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి, మెత్తగా ఉడికిందో లేదో చూడండి. ఇప్పుడు ఇంకొక కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, ఆనియన్ ముక్కలు వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. కొంచెం ఇంగువ, 1 స్పూన్ కారం వేసి మనం ఉడికించుకున్న చుక్కకూరను వేసి కలపండి. కొద్దిగా కొత్తిమీర వేసి సర్వ్ చేయండి. అంతే, పుల్లటి చుక్కకూర కర్రీ రెడీ. నమస్కారం, వెల్కమ్ టు జమునాస్ కిచెన్. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.